గాలివానకు పడిపోయిన అంటి తోటను మొత్తం కుందేయడానికి వచ్చి వ్యాపారస్తులు పడిపోయిన చెట్లకు పనికొచ్చే గెలలు కొట్టుకోమడానికి వస్తున్నారు. ఎన్ని కొట్టారు చూపిస్తా చూడండి. గెలలు కొట్టేసిన తర్వాత మొక్కల్ని ఇలా సన్నలుగా చేను మీద కుందేస్తాము. అలా కుందేయడం వల్ల చేను పైన కుళ్ళిపోయి నెక్స్ట్ జనరేషన్ కోసం వదిలిన పిల్లకైతే సతవ పడుతుంది అనమాట. ఆ చెట్టు పడిపోవడం వల్ల ఈ పిల్లకైతే సపోర్ట్ అనేది లేదు. పడిపోయిన గెలల్లో కొంచెం ముదిరిన గెలలు మాత్రం కొట్టుకుంటారు అనమాట. నేత గెలలు వచ్చేసి పనికిరావు. ఇంకా ఒకవేళ వ్యాపారస్తులు ఈ గెలను కూడా కొట్టుకున్నారంటే మొత్తం నష్టం వస్తుంది మనకి. మన చేను మొత్తం 500 చెట్టు గుల్లగుల్లగా పడిపోతే ఒక 60-70 గెలలు మాత్రమే కొట్టుకున్నారు. చేలో కొట్టిన అంటికాయ గొల్లలు మొత్తం తీసుకుని వచ్చి ఇట్లా కుప్పగా పెట్టాలన్నమాట ఒక దగ్గర. ఒకప్పుడు ఒక్కొక్క గెల 70 రూపాయల, 80 రూపాయల, 100, 150 అని మాట్లాడుకొని కొనుక్కొని పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు కేజీ లెక్కనైతే కొనుక్కోబోతున్నారు. గెలలని చేలో నుంచి మోసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టిన తర్వాత ఎండిపోకుండా ఇట్లా ఆకైతే కప్పుకోవాలన్నమాట. మనకి ఈసారి గాలి వానకు పడిపోయిన చెట్ల వల్ల లక్షల్లో నష్టం వచ్చేసింది. ఈ కొన్ని గెలలు కొట్టడం వల్ల కొంచెం డబ్బులు అయితే వస్తుంది, కానీ మిగతాదంతా నష్టమే. ఎంత నష్టం వచ్చినా ఏం జరిగినా రైతులు మాత్రం వాళ్ళు చేసే పనిని ఆపుకోరు. ఈ పొలానికి సంబంధించి మొత్తం వ్లాగ్ ఎంత నష్టం వచ్చింది, ఏం జరిగింది అనేది ఫుల్ వీడియో చేసే ప్రొఫైల్ కింద ఉంది చూడండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.